12,000 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఇక్కడి నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతా నా రాయలసీమ అంటాడు. ఏం రాయలసీమ నాకు అర్థం కాదు. నేను కూడా రాయలసీమలో పుట్టా. ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు. నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్లు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్లు ఇచ్చాం. ఇక్కడ గొడ్డలి, పులివెందల్లో రక్తపాతం. ఇక్కడ అందరి నీవా పులివెందలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి. అప్పుడే మా తమ్ముళ్ళు యురేనియా ఉరేసుకొని ఎక్కడ ఇది పులివెందల. ఓకే తమ్ముళ్ళు, నాకు అర్థమైంది. దాని మీద చాలా పోరాటాలు చేశాం. ఆ రోజు స్వాగతం పలికి దాన్ని తీసుకొచ్చి పెట్టించిన వ్యక్తులను అడగాలి మీరంతా పులివెందల్లో. ఓకే, నేను మాట్లాడతాను తమ్ముడు, తప్పకుండా మాట్లాడుతా. ఏం చేయాలి చేద్దాం. కూర్చోండి. ఇప్పుడు యురేనియం ప్లాంట్ ఉంది. నేను మీకు తీసుకొచ్చింది గూగుల్ ప్లాంట్ తీసుకొచ్చా. ఇంకో కియా మోటార్లు తీసుకొచ్చా. వీళ్ళు తీసుకొచ్చింది యురేనియం ప్లాంట్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇదే వాళ్ళు చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న మొన్న మీరు చూశారు, నేను ముఖ్యమంత్రి అవుతానే, మళ్ళీ 4వ ముఖ్యమంత్రి అవుతానే 4,000 కోట్ల రూపాయలతో 100 రోజుల్లో అందరి నీవా కాలువ వెడల్పు చేసి లైనింగ్ చేసి చివరి వరకు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాం. అనంతపూర్ జిల్లా ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఒక్క చెరువు నింపుతాం. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఎన్ని సాధ్యం అవుతున్నాయంటే, ఒక పక్క సుపరిపాలన, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఫుల్గా ముందుకు తీసుకుపోవడం, ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధి పైన ధ్యాస పెట్టడం. మనకుండే నమ్మకంతో ప్రపంచంలో వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే గూగుల్ వచ్చింది. నేను చెప్పాను ఇప్పటికీ 15 బిలియన్లు అంటే 1,40,000 కోట్లు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇంకో పక్క రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున మీరు చూస్తే చాలా కంపెనీలు వచ్చే పరిస్థితికి వస్తున్నాయి. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి. నాకు ఏమాత్రం అనుమానం లేదు, సత్యసాయి జిల్లా రాబోయే రోజుల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదు. దానికి కారణం బెంగళూరు ఎయిర్పోర్టు మనకు ఒక వరం. మన రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఒక అర్ధ గంటలో 45 నిమిషాల్లో హిందూపూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తారు, మీ పార్లమెంటుకు వస్తారు. సత్యసాయి జిల్లాకు వస్తుంది. లేపాక్షి ఒక ఫార్స్గా చేసి గందరగోళం చేశారు. ఇప్పుడు మళ్ళీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి హిందూపూర్ జిల్లా ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఎలక్ట్రానిక్స్ హబ్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. ఏరోస్పేస్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఇది కాకుండా ఇంకో పక్కన ఎక్కడికక్కడ డిఫెన్స్ కారిడార్ కింద పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు పెట్టించే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్క గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. సోలార్, విండ్ తీసుకొస్తాం. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను మొన్న కూడా చెప్పాను, ఎస్సీలకు ఎస్టీలకు 1 పైసా ఖర్చు లేకుండా 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ మీరు పవర్ ఇంట్లో పెట్టుకుంటే, మీ రూఫ్ టాప్ లో సోలార్ పెట్టుకుంటే
అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ మీకు మిగులు కరెంటు వస్తే గ్రిడ్కి ఇస్తే మీకు అదనంగా డబ్బులు ఇస్తాం. ఒకవేళ మీరు గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు అవసరమైతే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రైతులు ముందుకు రాగలిగితే మీ పొలంలో మీరు సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే మీరు కావాలంటే నీళ్లు తోడుకోవడానికి, మీ పంట పండించుకోవడానికి మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇస్తే డబ్బులు వస్తుంది. మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు, మీ వాహనాలకు కావాలంటే ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు ఛార్జీ కట్టే పరిస్థితే ఉండదు. కారుకు కానీ, లేకుంటే మీ ట్రాక్టర్కి కానీ, మీ టూ వీలర్కి కానీ ఛార్జ్ చేసుకుంటే దర్జాగా ఫ్రీగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది, దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. గడిచిన 17 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి. రేపు 14 నుంచి 15 2 రోజులు